ప్రియమైన వారలారా, దేవుడు సృజించినటువంటి పరలోక రాజ్యానికి వెళ్లకుండా మన జీవితంలో ఉన్న పాపం మనకు అడ్డుగా నిలుస్తుంది. लेकिन प्रिय भाई और बहनों, परमेश्वर ये कहता है कि कोई भी मनुष्य जो है इस संसार में जो पैदा हुआ है वो नाश नहीं होना है। ప్రియమైన వారలారా, ఈ లోకంలో పుట్టిన ఏ మానవుడు నశించకూడదని, నిత్య నరకాగ్ని ఆహుతైపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. क्योंकि प्रिय भाई और बहनों, इस संसार में जब तक हम बने रहते हैं उस समय निर्णय लेना है कि हम किस रास्ते में जाना है, क्योंकि दो ही रास्ते हमको दिखाई पड़ते हैं। ప్రియమైన వారలారా, ఈ లోకంలో రెండే మార్గం ఉన్నాయి, ఒకటి పరలోకం, ఒక నరకము. ఈ భూమిలో ఉన్నప్పుడే, మన ప్రాణం చేతిలో ఉన్నప్పుడే మనం ఎటు వెళ్ళవలనో నిశ్చయించుకోవాలి. क्योंकि प्रिय भाई बहनों, हम इस संसार में पाप के कारण जो नरक है, जो अनंत काल का है, उसकी तरफ हम आगे बढ़ रहे हैं। ప్రియమైన వారలారా, మానవుడు తన జీవితంలో ఉన్న పాపమును బట్టి నిత్య నరకం వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. लेकिन परमेश्वर पिता ये चाहता है कि हम हर एक जो परमेश्वर ने अपने स्वरूप में बनाया है, वो हर एक व्यक्ति जो भी मानव है उस स्वर्ग राज में रहना है। కానీ దేవుడు తన రూపంలో సృజించుకున్నటువంటి మానవుడు స్వర్గ రాజ్యం పొందాలని, తన రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. इसलिए प्रिय भाई बहनों, अपना प्रिय पुत्र, एकलौता पुत्र जो प्रभु यीशु मसीह था, उसको हमारे लिए इस संसार में भेज दिया था। ప్రియమైన వారు, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. और प्रभु यीशु मसीह उस कलवरी के क्रूस पर हमारे पापों के लिए उस कलवरी के क्रूस पर मर गया। నీ నా పాపముల కొరకు, సర్వలోక పాపం మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణిస్తూ వచ్చాడు. उसके बाद गाड़ा गया और तीसरा दिन फिर जी भी उठा है। యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడో దినమున లేపబడెను. क्योंकि वो जीवता परमेश्वर है। ఆయన సజీవుడైన దేవుడు. आज तक इस संसार में कोई भी कब्र खाली है तो वो सिर्फ प्रभु यीशु मसीह का ही कब्र है। ప్రపంచంలో కేవలం ఒకే ఒక సమాధి ఖాళీగా ఉందండి, అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి. इसलिए प्रभु यीशु मसीह फिर दूसरी बार आने वाला है। ఆయన మరలా రానై ఉన్నాడు. वो हमारा न्याय करने वाला है। మనకు లోకానికి తీర్పు తెచ్చడానికి యేసుక్రీస్తు ప్రభు మరలా రానే ఉన్నాడు. इसलिए प्रिय भाई बहनों,